నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బా రాజన్న జాతర పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే. వేములవాడ పట్టణంలో వ్యక్తి అనుమానాస్పద మృతి. రాముల గుట్టపై వెలుగొందుతున్న మామిడిపల్లి శ్రీ సీతారాముల స్వామి ఆలయం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. కరీంనగర్ నగరంలోని రేకుర్తి బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవల నాణ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు వెళుతున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్లోని మర్రి ఎక్స్ రోడ్ సమీపంలో జరుగుతున్న యూనిటీ కప్ క్రికెట్ టోర్నమెంట్ను సందర్శించారు. యువకుల అభ్యర్థన మేరకు పిచ్ వద్దకు వచ్చి బ్యాటింగ్ చేసి 2 బంతులను బౌండరీకి పంపారు. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా క్రీడలు నిర్వహించాలని ఆటగాళ్లకు సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు, ఆలయ నిర్వాహకులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామంలో నిర్వహించనున్న శ్రీ దుబ్బా రాజన్న స్వామి మాఘ అమావాస్య జాతర పోస్టర్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆవిష్కరించారు. ఈ జాతర జనవరి 17, 18 తేదీల్లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భక్తులు శాంతియుతంగా పాల్గొని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, బోనాలు నిర్వహించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేములవాడ పట్టణంలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన కొలకాని సతీష్ తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు సమాచారం. మృతుడి తల్లిదండ్రులు, భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ సతీష్ను అదే గ్రామానికి చెందిన 2 వ్యక్తులు కొట్టి చంపినట్లు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సతీష్ మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. నా భర్త వాళ్ళకి పెట్టేటోడు నా కొడుకు వాడు తీసుకుపోయి వాడిని చంపేసి నా కొడుకు ఎంత కొట్టుకున్నాడో వాడు ఎట్లా కొట్టుకున్నాడు వాడు అట్లా కొట్టుకోవాలి. నా కొడుకు కొట్టుకున్నట్టు నా భర్త ఎంత నా కొడుకు చచ్చినట్టు వాడు చావాలి అంతే. చంపినాకనే శవం ఏమన్నా కావాలి, శవం చేసేది లేదు వాళ్ళు ఇంటి ముందట వేయాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తారా పోలీసు మాత్రం కంపల్సరిగా న్యాయం జరగాలి.
నాకు న్యాయం జరగాలి. నా భర్త ఎవరితో నొల్లులు పెట్టుకోలేడు, చేయలేడు. 2 రోజుల నుంచి భయంగానే ఉన్నాడు. ఏమైందంటే నాకు చెప్పలేడు. ఉమారెడ్డి అనే రాజు ఊరికే ఫోన్ చేసిండు. నేను నా అవ్వగారింటికి వచ్చింది చూసి ఆయనకు దోలుకపోయిండు, చంపిరు. నా భర్తను చంపిరు. ఆయనకు తీసుకొచ్చి హాస్పిటల్ కాడ వారేసిపోయారు. నాకు న్యాయం కావాలి. నా భర్త చచ్చిపోయినందుకు ఆయన గురి శిక్ష తీయాలి, లేకుండా గొట్టలు పట్టుకొని నేనే చంపుతాన్ని. నా భర్తకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అంతే. నా భర్తను అన్యాయంగా చంపిరు. నా భర్త ఎవరు జోలికోడు, ఏం చేయడు, కనీసం తాగడు కూడా. అన్యాయంగా నా భర్తను చంపిరు. నేను లేని చూసి 2 రోజుల నుంచి ఆయనకు భయం ఫోన్లు చేసుకుంటా నేను లేని చూసి చంపి ఇంత పని చేసిరు. ఉమారెడ్డి అనే రాజు అన్ని గురి ఇయ్యాలి, లేకుంటే గొడ్డలు పట్టుకుని నేనే నక్కుతా. నాకు న్యాయం చేసింది. నా బిడ్డ అనాథం చేసిండు, నన్ను అనాథం చేసిండు. న్యాయం జరగాలి. నా భర్తకు అన్యాయం చేసిన వాళ్ళకు నాకు న్యాయం చేయండి. ఇంట్లో పండుకున్న ఇంట్లోకి పిలిపించుకొని వాళ్ళు బయటకు తీసుకుపోయి దారుణంగా చంపి చంపి మళ్ళీ తీసుకొచ్చి చాలకి హాస్పిటల్లో ఎవరు తీసుకొచ్చి నేను కథలకు తెలియదు. కానీ అతి దారుణంగా మాత్రం ఉమ్మరెడ్డి విష్ణు, ఉమ్మరెడ్డి రాజు అనే వీళ్ళిద్దరు తీసుకుపోయారు. వీళ్ళు పిలిపించుకొని తీసుకుపోయి ఎంతమంది అన్నది తెలియదు. కానీ చంపుడు మాత్రం వీళ్ళు అతి దారుణంగా చంపారు. నా కొడుకులు అయితే మాకు అతి దారుణంగా వస్తుంది. నా కొడుకు పేరు సతీష్. ఓకే, నేను అలా దారి మాట్లాడతాను. మీకు అంటే ఎలాంటి అనుమానం నాకు అనుమానం వచ్చిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెలుసుకున్నారు. 2-3 రోజుల సరి వాళ్ళకి చిన్న గొడవలు అవుతున్నారు. దేని గురించి మనకు తెలియదు. కానీ గొడవలు అయితే మాత్రం అదే భయానికి ఇంకొక గొడవలే. కానీ వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకొని అతి ద్వారంగా అయితే పంపించారు. నాకు మాత్రం న్యాయం కావాలి. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి మిమ్మల్ని అయితే రాస్తారు ఒకరిని చెప్తుంది ఏదైనా కొన్ని వస్తారు. నాకు న్యాయం కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి బావుసాయిపేట గ్రామాల మధ్య రాములగుట్టపై ఉన్న సీతారాముల స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. శాలివాహన కాలానికి చెందిన ఈ ప్రాచీన వైష్ణవ ఆలయాన్ని అప్పట్లో మహామునిపల్లిగా పిలిచేవారని అర్చకులు తెలిపారు. దండకారణ్యంలో అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి మహాముని వద్ద సేద తీరినట్లు స్థల పురాణం చెబుతోంది. కాలక్రమేణా మహామునిపల్లె మామిడిపల్లిగా మారిందని వివరించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి 9 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించడంతో పాటు మాఘమాస జాతర ఉత్సవాలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి కుటుంబ సమేతంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి సేవలలో పాల్గొంటున్నారు. మాఘమాసంలో దర్శనం చేసుకుంటే ఆయురారోగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తోంది. పచ్చని ప్రకృతి నడుమ కొండపై బండ కింద వెలిసిన శ్రీ సీతారాముల స్వామి ఆలయం పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాములగుట్ట అనగానే మామిడిపల్లి శ్రీ సీతారాముల స్వామి ఆలయం గుర్తుకు రావడం ఈ ఆలయ విశిష్టతకు నిదర్శనం. एक सेकंड जाते थे एक सेकंड रहा मैं आकर रोका
ఇది కొంత దుకాణంలో కొంత దుకాణాలు ఇటు ఇటా జనాంతరం లొల్లిలో అయితే పాత పద్ధతిలో పోతాం చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళాచార్యై స్వస్తియాస్తు శ్రీరామ రామ రామేతి రమే. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, మామిడిపల్లి, కోనరావుపేట మండలం. ఈ సీతారామచంద్రస్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వామి. ఈ స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారు ఎవరైతే కోరితే వెంటనే కోరికలు తీర్చేవారు. అలా ఈ అరణ్యంలో ఉన్నటువంటి స్వామివారిని మునీశ్వరులు కూడా పూజించేవారు. గతంలో ఈ మామిడిపల్లిని మునీశ్వరపల్లి అనేవాళ్ళు, కానీ కాలక్రమేణా మామిడిపల్లిగా మారింది. ఈ మాఘమాస పుష్యమాసమే కానీ మాఘమాస ఆరంభంలో నదీ స్నానాలు చేస్తారు. ఈ నదీ స్నానాలు చేసి ఎక్కడైనా స్వామివారిని దర్శించుకుంటారు. మన కోనరావుపేట మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మూలవాగులో స్నానము చేసి కొండపైన ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రుని దర్శించుకొని వారు కోరికలు కోరుకునేవారు. వారి కోరికలను స్వామివారు తీర్చేవారు. ఇలా జాతర ప్రారంభమైంది. దీన్నే మాఘమాస జాతర అని కూడా అంటారు. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ను అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ టీం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిశ్రమలు, హోటళ్లు, గోదాములు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో DWO లక్ష్మీరాజం, CWC చైర్పర్సన్ అంజయ్య, పోలీస్ అధికారులు మరియు మెడికల్ మరియు హెల్త్ శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వీర్నపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. స్లాబ్ దశలో ఉన్న అన్ని ఇళ్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ PD శంకర్, DE ముజాఫర్, తహసీల్దార్ ముక్తార్ పాషా, MPDO శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.